హాయ్ హలో వెల్కమ్ టు ధన స్టైలిష్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏమిటంటే మా జామ చెట్టుకి జామకాయలు కాసాయి అన్నమాట. నేను ఏ పాట్లో పెంచుతున్నా చూడండి మీరే. చాలా చిన్న పాట్లో పెంచుతున్నాను, చాలా పెద్ద జామకాయలు కూడా వచ్చాయి. సైజ్ చూడండి, చాలా సర్ప్రైజ్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, నాకైతే ఫీల్ గుడ్. ఇంకా మందార పువ్వులు కూడా వచ్చాయి. ఈ చెట్టుకి అయితే చాలా మందారాలు వస్తాయండి, దేవుడి మూలంతా సరిపోతుంది. ఒక మల్లెపువ్వు కూడా వచ్చింది ఈరోజు. కొన్ని కనకాంబరాలు కూడా వచ్చాయి. నేను అన్ని చిన్న చిన్న పాట్స్లోనే పెంచుతానండి. నేను ఆ టిప్స్ కట్ చేస్తున్నాను కదా, మీరు కూడా ఆ టిప్స్ అనేవి కట్ చేసుకోండి. ఇంకా ఎక్కువ పువ్వులు పూసే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇంకా లిల్లీస్ కూడా వచ్చాయి. లిల్లీస్ కూడా సర్ప్రైజ్. ఇంకొక చెట్టుకి కనకాంబరాలు కూడా వచ్చాయి. ఇంకా నా దగ్గర కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. సేమ్ కనకాంబరాలు ముందు ఎలా చూపించానో దీనికి కూడా అలానే టిప్స్ కట్ చేసుకోవాలి. జామకాయలు అయితే ఇప్పుడు కోసేస్తున్నాను. సూపర్. నేను దేవుడికి పెట్టానండి, పెట్టిన తర్వాత అప్పుడు తింటాను అనమాట. అందుకే కట్ చేసి చూపించట్లేదు. టేస్ట్ ఎలా ఉందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ ఇస్తాను. ఇంకా రెండు కూడా ఉన్నాయి, రెండు జామకాయలు కూడా ఉన్నాయి. మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తాను అనమాట. రోజా చెట్టు కూడా ఉంది. పూలు ఎక్కువ పూసేటప్పుడు మంచిగా ఇంకొక వీడియో కొడతాను మీకోసం. ఇప్పుడైతే ఒకటే పువ్వు ఉంది. మందార పువ్వు చూసారా, చాలా రెడ్గా హెల్దీగా ఉంది. శంఖం పూలు కూడా 3 పూసినా సరే చాలా హెల్దీగా పూసాయి. నావన్నీ చిన్న చిన్న పాట్స్లోనే ఉంటాయి, కానీ మంచి హెల్దీగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఇలానే గార్డెనింగ్ చెయ్యండి. నేనైతే చిన్న డాబాయే మాది, అందులోనే పెంచుతున్నాను. మీరు కూడా పెంచండి. ఆ ఆనందమే వేరే లెవెల్ అనమాట. వేరే హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. మా దగ్గర ఇంకా ఎన్నెన్ని చెట్లు ఉన్నాయో మీరు అందరూ చూడండి. మల్బెరీ చెట్టు ఉంది, గోరింటాకు చెట్టు ఉంది, ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టుకి ఇంకా ఉసిరికాయలు కాయలేదు, కాస్తే మీతో షేర్ చేసుకుంటాను. జాంకాయలు చూసారా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.